మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆషాఢ మాసం ప్రారంభం అయిపోయింది. వస్తూ నవరాత్రులు తీసుకొచ్చింది. 4-5 రోజులు కూడా అయిపోతుంది. మరి ఈ 21కి అష్టమి ఉంది. ప్రతి నవరాత్రుల్లో ఏ అమ్మవారి చూసుకున్నా, శ్యామల అమ్మవారి చూసుకున్నా, దుర్గమ్మవారి చూసుకున్నా, ఇప్పుడు నవరాత్రులు వారాహి అమ్మవారి చూసుకున్నా, అష్టమి రోజు విశేషంగా పూజలు చేస్తారు. అమ్మకి అష్టమి తిథి చాలా ఇష్టమని. మరి ఈ వారాహి అమ్మకి అష్టమి తిథి రోజు ఎలాంటి పూజలు చేస్తే ఈ వారాహి నవరాత్రులు ఈ 9 రోజుల ఫలితం దక్కుతుందంటారు? పూజా విధానం ఏంటి ఒకసారి తెలియజేయండి. ఓం పంచమే దండనాథాచ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి వారాహీ దేవ్యై నమో నమః. అమ్మ, మనకి ఈ వారాహి ఉత్సవాలు ఆషాఢమాసంలో మొన్న ప్రారంభమైనవి. దాదాపుగా 23వ తారీఖుతో సమాప్తి అవుతాయి. చాలా విశేషంగా ఈ వారాహి ఉత్సవాలని ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి, అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు చేస్తున్నారు, పెళ్ళి కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి పెళ్ళి కావాలని, పురుషులైతే కనుక వారికి ఉద్యోగాలు బాగుండాలని, ఉద్యోగాల్లో స్థిరత్వం ఉండాలని, ఇప్పుడంతా ఉద్యోగంలోనే సమస్యలు వస్తున్నాయి. మరి ఒక మనిషి కుటుంబాన్ని కానీ లేకపోతే వారి యొక్క రక్షణ కానీ మొత్తం ధనం మీదే ఆధారపడి ఉంది. ధనం మూలం జగత్తు. మరి ఆ ధనానికి ఎవరో ఒకరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉండాలి. చేస్తున్న వాళ్ళ ఉద్యోగంలో శత్రువులు బాధలు, చేస్తున్న వాళ్ళ సొంత వ్యాపారంలో శత్రువులు మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కలియుగ ధర్మం అది. అట్లాగే ఆరోగ్యము, అనారోగ్యపరంగా ఎప్పుడు గ్రహస్థితి ప్రతికూలిస్తుందో తెలియట్లేదు. వారి జాతకం వారికి తెలియదు కదా. ఏదో రకమైనటువంటి అనారోగ్యాల వలన శరీరం అంతా కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. ఇక మానసికమైనటువంటి విపత్కరమైనటువంటి చర్యలు అంటే అది ఇక కుటుంబపరంగా కావచ్చు, ఆరోగ్యంగా, మానసికంగా, ధనపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళే దంపతులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే కనుక వారికి ఏదైతే స్థలాలను చక్కగా ఇన్ని ఎకరాల్లో భూముల్ని సర్వే చేసుకొని అవి అమ్మటానికి పెట్టుకున్నారో వాటిల్లో అభివృద్ధి లేక, సరైన సమయంలో లోన్లు కట్టలేక, అట్లాగే తీసుకున్న వస్తువులు లేకపోతే గృహాలు తీసుకుంటారు కొంతమంది, ఆ గృహాలకి లోన్లు కట్టలేక, డబ్బులు సరిపోక, ఇట్లా ఎటు చూసినా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క మానవులో బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ 10 రోజులు, ఈ 9 రోజులు భగవంతుడు కాలశక్తి రూపిణిగా మనకి వారాహి అమ్మగా మనం కొలుచుకునే అవకాశాన్ని ఇచ్చి మన సమస్యల్ని మనమే నివృత్తి చేసుకునేటటువంటి అత్యంత శక్తిని మంత్రరూపకంగా, జపరూపకంగా, అర్చన రూపకంగా, అమ్మవారికి ప్రసాదాల రూపకంగా, చివరికి హోమ రూపకంగా. హోమం ఎందుకంటే అమ్మ తొందరగా వాయువులో కలిసిపోయేటటువంటిది పూజాధికం. మనకున్న పంచభూతాలలో తొందరగా హోమరూపకంగా మాత్రమే దేవుడి యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతుంది. మన యొక్క మనసులో ఉన్న సంకల్పం, ఇప్పుడు మన మనసులో ఉన్న సంకల్పము ఎంత ఫాస్ట్గా చేరాల్సిన వాళ్ళకి చేరుతుందో అట్లాగే మన యొక్క భావంతో పాటుగా మనం చదివే మంత్రాలు, మనం వేసేటటువంటి ద్రవ్యాలు, అది ఆవు నెయ్యి కావచ్చు, పిడకలు కావచ్చు, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మరి దానిమ్మ పళ్ళు. మీరు అన్నారు అష్టమి అన్నారు కదా. అసలు అష్టమి రోజున అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తారంటే దీన్ని జయతిథి అంటారమ్మ. ఏ ఉత్సవాలైనా మనకి అమావాస్య తర్వాత శుక్లపక్షంలో ప్రారంభం అవుతాయి. అమ్మవారి ఉత్సవాలు ఏవైనా సరే అమావాస్య తర్వాత రోజే బీనవుతాయి. మరి ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి జయతిథి, ఇది 2 తిథులు, ఏది ఇటు కృష్ణపక్షంలో శుక్లపక్షంలో రెండిట్లో అష్టమి వస్తుంది. ఈ యొక్క శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి ఎలా ఉంటుందంటే మనకి లలితా సహస్రనామంలో 6వ శ్లోకం ఉంటుంది. అష్టమి చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక.
అంటే ఎట్లా అంటే అమ్మా, అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అష్టమి అంటే చంద్రుడు అమావాస్య తర్వాత దినదినము ప్రవర్ధమానమై సప్తమి అంటే ఆ పౌర్ణానికి సప్తమి ఈ 7 రోజుల్లో 8వ రోజు అష్టమి రోజున ఎలా ఉంటాడంటే చక్కగా సొగం నెలవంకలాగా, నెలవంకను మించినటువంటి అంటే సొగం చంద్రుడు ప్రత్యక్షం అవుతాడు మనకి. ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆకాశం. నెలవంక కూడా వస్తూ ఉంటుంది కదా గురు. నెలవంక విధియలో వస్తుంది. విధియ తదియ ఈ 2 నెలవంకలకి సమాహారము. కానీ అష్టమి చంద్ర విభ్రాజ, అష్టమి చంద్రుడు ఏ విధంగా అయితే అంతరిక్షంలో శోభిల్లుతో ఉంటాడో, చాలా అందంగా ఉంటాడో, మనం కోరుకున్నటువంటి మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి వరాల రూపకంగా చంద్రుడి ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. అటువంటి ఆ చంద్ర బింబాన్ని అంటే అర్ధచంద్రాకార బింబాన్ని తన యొక్క భృగుటి స్థానంలో ఆవిడ ఒక కుంకుమలాగా పెట్టుకొని అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుందట. దాని యొక్క అర్థం అది. ఎట్లా మనకి మృగనాభి విశేషిక అంటే కస్తూరి తిలకం, అదొక జంతువు. ఆ జంతువు యొక్క అది కస్తూరిని ధరించి నల్లగా ఆవిడ గనక అట్లా ఉన్నట్లయితే ఆ రోజున అమ్మ కటాక్షం ఎలా ఉంటుందంటే, అమ్మ కోసం ఎవరమైతే గనక పాకులాడుతూ ఉంటామో అమ్మ 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 అని అంటే ఎంతటి విశేషమైనటువంటి శక్తి లభిస్తుందో, ఆవిడికి సంబంధించినటువంటి మూల బీజాక్షర మంత్రాలని మనం గనక జపిస్తూ ఎవరమైతే గనక ఇళ్లల్లో ఆరాధన చేసుకునే వాళ్ళు ఆరాధన చేసుకుంటారు, హోమాలు చేసుకునే వాళ్ళు హోమాలు చేసుకుంటారు, దేవాలయాల్లో అభిషేకాలు చేస్తారు. ఆ తల్లికి విశేషమైన నైవేద్యాలు. అంటే ఇన్ని రకాలుగా అమ్మవారిని ఆరాధిస్తే ఏం కలుగుతుందయ్యా అంటే, మనకి ముఖ్యంగా ఈ నామాలు ఆల్రెడీ మనం చెప్పాము. ఈ 12 నామాలు అందరూ జపిస్తున్నారు. చాలా విశేషమైనటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఫోన్లు కూడా వస్తున్నాయి. చక్కగా చేసుకుంటున్నామండి, మంచిగా మీరు చెప్పారని చెప్పి. అంటే అమ్మ దీని ద్వారా ఏంటంటే, ముందు మన ఆత్మ మన మనసు 2 ఏకమవుతాయి. అది ఏకంగాకే ఈ సమస్యలన్నీ మనకి. దీని ద్వారా ఈ అమ్మవారిని వారాహిదేవిని ఈ 9 రోజులు ఆరాధించడం ద్వారా ఎవరికైతే ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉండి కుట్టుమిట్టాడుతున్నారో అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అంటే ఆర్థికంగా పుష్టి లభిస్తుంది. ఎవరికైతే భూపరమైన సమస్యలు ఉంటాయి కదా, అంటే వాళ్ళ భూమిని ఎవరైనా ఆక్యుపై చేసినా, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా సరే భూములు వేసి వాటిని ఎవరు కొనక వీళ్ళు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే వ్యవసాయదారులు ఉండి ఇప్పుడు సరైన వర్షాలు లేవు, చూసారా? లేవు, శ్రావణ మాసం నుంచి స్టార్ట్ లెక్క ప్రకారం ఈ వర్షాలు పడాలని భూదేవికి సంస్కారయుక్తంగా హోమరూపకంగా వారాహిదేవిని ఆరాధిస్తే ఆ తల్లి అనుగ్రహంతో వర్షాలు పడి చక్కగా విత్తనాలు మంచిగా మొలిచి ఆహార పదార్థాలు మెండుగా లభిస్తాయి. మనకి ఖర్చులు పెరగకుండా ఉంటాయి. పంటలు పండకపోతే ఏమవుతుందమ్మా, మనకి ఖర్చులు పెరుగుతాయి. అంటే భూతల్లిని, భూమి యొక్క ఆ యొక్క వసుంధరాదేవిని తడిపి వర్షము అనేటటువంటిది మనకి ఆరోగ్యపరమైనటువంటి ఆహారం ద్వారా రక్షణ ఇస్తుంది. మరి వర్షం పడాలంటే ఎవరి వల్ల సాధ్యము? పైన ఎప్పుడూ మేఘాలు ఉంటాయి, సూర్యుడు ఉండాల్సిందే. సూర్యుడు లేకుండా వర్షం పడదు. కింద సముద్రం ఉంది. కానీ ఇవన్నీ మిక్స్ కావాలంటే ఒక పొగ కావాలి. పొగ అంటే వాయువులో కలిసినటువంటి పొగ ద్వారా మేఘంలో అవి సంపుడీకరణం చెంది మంచి వర్షాలు పడాలి. మరి ఈ పొగ ఏది పడితే అది మనం కట్టెలు కాలిస్తే వస్తుందే. సరైనటువంటి ఆవు నెయ్యిని అష్టమి రోజున ఎందుకు చేయాలంటే శుభతిథి అని చెప్పానుగా, జయతిథి అంటారు. ప్రతి ఎవరైతే ఏ శుభం అనుకుంటారో, పెళ్లి కావాలంటే పెళ్లి అవుతుంది. ఉద్యోగ భంగం అంటే ఉద్యోగాల్లో ఎవరైతే తీయబడ్డారో, ఎవరైతే ఉద్యోగాల్లో స్థిరత్వంగా లేకుండా ఎప్పటికప్పుడు మారుతున్నారో, ఉద్యోగాల్లో ప్రమోషన్ లేక అల్లాడుతున్నారో, అసలు ఉద్యోగాలు చదువైపోయి ఉద్యోగాలు లేకుండా ఉన్నారో, వారి అమ్మవారిని 9 రోజులు ఎవరైతే ఆరాధిస్తున్నారో వారికిను భూపరమైనటువంటి సమస్యలన్నీ కూడా కాస్త తొలగేటటువంటి పరిస్థితి. అట్లాగే ముఖ్యంగా అనారోగ్య బాధలు, ఈతి బాధలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి అమ్మ. ఆ రోజు లలితా అమ్మవారి యొక్క ఎడమ భుజం కదా ఆవిడ. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత మహాసేనలన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి. వాటన్నిటిని మనం ఆరాధించడం ద్వారా ముఖ్యంగా శత్రువులు, మనలో ఉన్న అంతర్గతము బయట ఉన్నటువంటి శత్రువులు, అది విందా చెప్పాం. వ్యాపారము, ఉద్యోగంలో కూడా మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, మన పైన పనిచేసే అధికారులు కూడా పగబట్టి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, ఎదగనివ్వరు మనల్ని. అట్లాగే వ్యాపారంలో అయితే కనుక వచ్చేవాడు ఎవడో తెలియదు, వీళ్ళ దగ్గర ఉన్నవాడు ఎవడో తెలియదు, పెట్టుబడుల్లో నష్టాలు పోయేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ రక్షించే తల్లి వారాహి లక్ష్మీ అమ్మవారిగా భావిస్తే కనుక మనము ముఖ్యంగా ఈ 9 రోజుల్లో నేను 4 రోజులు పూజ అయిపోయిందమ్మ, 3 రోజులు పూజ అయింది. అష్టమి రోజు చాలా విశేషమైనటువంటి రోజు.
ఇదే కాదమ్మా, మనకి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో కూడా అష్టమి రోజున దుర్గాదేవిని ఆరాధిస్తారు. చాలామందికి ఈ విషయం తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకోండి. అంటే అష్టమి రోజున ఉగ్రస్వరూపాలని ఎందుకు ఆరాధిస్తారంటే అమ్మా, అష్టమి యొక్క విశిష్టత ఏంటంటే మనకున్న కష్టాలని నష్టాలని తీసేస్తుంది ఆ తల్లి. అర్థమైందే? శత్రువుల్ని నివృత్తి చేస్తుంది, మనకున్నటువంటి రుగ్మతలు అనారోగ్య దోషాలని తొలగిస్తుంది. అంటే శత్రు రోగ రుణబాధల్ని నివృత్తి చేసి మానసిక జాడ్యము అంటారు. మనసు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ మనం ఏదో కోల్పోయాము, మనకి ఏ పని జరగదు, మనం ఇలాగే ఉంటాం, మన జీవితం అంతా ఆర్థిక నష్టాలతో ఉంటాము, ఆర్థికంగా మనం ఎదగలేము, మనం ఒక ఇల్లు కొనలేము అనుకున్న వాళ్ళకి అష్టమి రోజున ఎవరైతే హోమరూపకంగా కొంతమంది వాళ్ళ ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఉంటారమ్మా. కాబట్టి శక్తి భరాయించాలి. ఒట్టిగా హోమం ఆ ఒక్కరోజే హోమం చేస్తే ఫలితం దక్కదు. వాళ్ళ ఇంట్లో కలశ రూపకంగా మండపారాధన రూపకంగా అమ్మవారిని ఆరాధిస్తూ అష్టమి రోజున శాంతి చేసుకుంటారు. తర్వాత 23వ తేదీన మనకి 7:30 వరకు కూడా నవమి ఉంది కాబట్టి ఆ రోజున చక్కగా అమ్మవారికి గురువారం రోజున అన్నదానం అవి ఇవి చేస్తారు, కలశ ఉద్వాసం చేసి. అసలు అష్టమి ఈసారి మనకి 21వ తారీఖు వచ్చింది. ఇది వారాహి ఉత్సవాలలో 21వ తేదీ అమ్మవారికి మంగళవారం రోజున చిత్తా నక్షత్రము. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడు. అష్టమికి అధిపతి ఎవరు? జయతిథి. అంటే అసలు చూడండి ఎట్లా కలిపారో అమ్మవారు. ఎవరైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో, అగ్ని ప్రమాదాలు, చోరము అంటే చోరత్వం అంటే దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో, అట్లాగే భయపడుతూ ఉంటారు ఎక్కువగా, భయాందోళనలు, కొట్లాటలు, ఏది మాట్లాడినా అవతలవాడు చెడుగా అర్థం చేసుకోవటం, అవమానాలు, అనుమానాలు, ఏ రకంగా అయితే కుటుంబీకుల్లో అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి రగడ జగడ ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎందుకంటే ఇవన్నీ కుజుడికి సంబంధించినవి. ముఖ్యంగా ఈ యొక్క మంగళవారం పుట్టిన వాళ్ళు మేషరాశి, వృశ్చిక రాశి, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, మృగశిర నక్షత్ర జాతకులు, ఎవరైనా కుజమహర్దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, ఇట్లా ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి హోమాలు ఆచరించుకోవటం, లేకపోతే ఏదన్నా మాలాంటి వాళ్ళని చేసేటప్పుడు ఆ యొక్క హోమాల్లో వారు కూడా వారి యొక్క గోత్రనామాదులతో వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని నివృత్తి జరగాలని, అభీష్టము నెరవేరాలని ఎవరైతే చెప్పుకుంటారో వారికి అమ్మవారు జయాన్ని ప్రసాదిస్తుందని అష్టమి యొక్క విశిష్టత. మరి గురుగారు, ఈ నవరాత్రుల నుంచే మీరు మీ పీఠంలో హోమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అష్టమి రోజు విశేషంగా, మరి ఇంత మంచి రోజు చిత్తా నక్షత్రం మంగళవారం, అష్టమి రోజు వారాహి అమ్మవారికి మీ పీఠంలో ఎలాంటి హోమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి? ఏం లేదు, మనం మొదటి నుంచి కూడా అమ్మవారికి విశేషంగా వారాహీదేవి యొక్క కాస్త జపాన్ని ఆచరిస్తూ విశేషమైనటువంటి అమ్మవారికి సుగంధ ద్రవ్యాల పొడితో శ్రీచక్రాన్ని అర్చన చేస్తూ, ఎవరైతే గోత్రనామాలు ఇచ్చారో వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నివృత్తి కావాలని, కొంతమంది కోరికలు తెప్పి ఉన్నారు నాకు, ఆ కోరికలు నెరవేరాలని చెప్తూ, నాకున్నటువంటి మనోబలము ఆత్మబలము ఒక మంత్రము ద్వారా అమ్మవారికి దారాదత్తం చేస్తూ శ్రీచక్ర అమ్మవారికి ఎవరైతే గనక ఈ పూజల్లో పాల్గొన్నారో, ఇంకా ఎవరైతే పాల్గొనాలి అనుకున్నారో వారికి అష్టమి రోజున సాయంత్రం 5 తర్వాత రాత్రిపూట అంటే సాయంత్రం నుంచి నైట్ 8 లోపల అమ్మవారికి విశేషంగా వారాహి అమ్మవారి యొక్క హోమం జరుగుతోంది. ఈ హోమంలో ముఖ్యంగా మనము ప్రసాదంగా ఎవరైతే అర్చనలు చేస్తున్నారో నిత్యము ఆ రోజు మాత్రం చింతపండు పులిహోర లేకపోతే నిమ్మకాయ పులిహోర అమ్మవారికి నివేదన చేయండి. అట్లాగే రాహుకాల సమయం వస్తుంది మంగళవారం 3 నుంచి 4:30 వరకు, సాయంత్రం మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో మంగళవారం. ఇందాక చెప్పా కదా, ఎవరైతే జన్మజాతకాలలో కుజదోషాలు అనుభవిస్తున్నారో, ప్రమాదాలను ఇబ్బంది పడుతున్నారో, పెళ్లిళ్ళు కాక ఈ కుజదోషాల వలన సర్పదోషాల వలన సంతానం కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున ఎవరైతే మధ్యాహ్నం పూట రాహుకాల సమయంలో అమ్మవారికి నిమ్మకాయ దుండల్లో అందరికీ తెలిసిన రాహుకాల దీపం 18 ఒత్తులు 9 నిమ్మకాయలు కట్ చేసి, ఒక్కొక్క నిమ్మకాయ కట్ చేసేటప్పుడు అమ్మవారికి సంబంధించిన ఇది నవగ్రహాలకి ఓం సూర్యగ్రహాయ నమః అనుగ్రహ సిద్ధిరస్తు ఒక్కొక్క గ్రహం పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క నిమ్మకాయ కట్ చేసి ఆ తీర్థాన్ని తీసేసి నిమ్మకాయని దొన్నిని వెనక్కి తిప్పేసి మొత్తం 9 నిమ్మకాయలకి 18 దొన్నెలు వస్తాయి. ఆ దొన్నెల్లో 18 కనుక మనం వేసినట్లయితే అష్టాదశ శక్తి పీఠాలకు ఉన్నటువంటి విశిష్టమైన శక్తులన్నీ కూడా మనకి లభించడానికి ఈ యొక్క అష్టాదశ 18 దీపాలు మనము గనక కాలానికి హారతిస్తే, కాలం అంటే ఎవరు ఎదుర్కొన్నా ఉన్న ఫోటోలో అమ్మవారు కానీ, ఇప్పుడు నేనైతే పీఠంలో మా అమ్మవారు ఉంటుంది, ఆ అమ్మవారికి కానీ ఎవరైతే చేస్తారో దానికి చేయడానికి ముందు ఆ సమయంలో
ముందు కాస్త గౌరీదేవి పూజ, గణపతి పూజ చేసి లలితా సహస్రనామం అందరూ తప్పకుండా అష్టమి రోజున దేవీ ఖడ్గమాల చదవండి. ఒకసారి కాదు, 11 సార్లు చదవండి, లేదా 18 సార్లు చదవండి. ఒక్కొక్క శక్తి ఏది నవావరణంలో ఉన్నటువంటి ఒక్కొక్క శక్తి మనకి ఏది కావాలో ఆ శక్తిని మనకి ఆపాదిస్తూ ఉంటారట. కాబట్టి 11, 18 సార్లు లేదా 9 సార్లు చదివి లలితా సహస్రనామము, లలితా అష్టోత్తరము చదివి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పి విశేషముగా తులసి దళాలు, బిల్వ దళాలు అట్లాగే మనకి ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు, ఎందుకంటే మంగళవారము కుజుడికి సంబంధించిన నక్షత్రం అని చెప్పాం. ఎరుపు గులాబీలు కానీ, ఎర్ర గన్నేరు పూలు కానీ, ఇట్లా ఏవో ఉంటాయి కొన్ని. ఆ ఎరుపు పూలతో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఉన్న శత్రుపీడలు, అనారోగ్య పీడలు, రుణబాధలు ఆ విధంగా పటాపంచలేకపోతాయి. ఎందుకంటే అమ్మవారి శక్తి మనకు వచ్చేస్తూ ఉంటుంది మనం చేసే పూజ వలన. కుంకుమతో అర్చన చేయండి ఆ రోజున. ఆ కుంకుమ ప్రతినిత్యము ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ధరించండి. దానివల్ల మాంగళ్య వృద్ధి కలుగుతుంది, సౌభాగ్యము కలుగుతుంది, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అంటే ఇన్ని లాభాలు మనం ఒక్క అష్టమి రోజున అమ్మవారిని ఆరాధించడం వలన ఎంత విశేషంగా జరుగుతుంది. ఉపవాసం ఉండండి ఆ రోజున అందరూ. రాత్రి కాలంలో హోమం, ఇప్పుడు నేను ఉన్నానమ్మా నా పీఠంలో, నేను ఆ రోజున విశేషంగా ఆ ఒక్కరోజు హోమం చేస్తున్నాను. విశేషమైనటువంటి వారాహి హోమం. ఆ హోమంలో దానిమ్మ పండ్లు, ఇందాక చెప్పిన పూజా ద్రవ్యాలు వేయటము, విశేషముగా నెయ్యి వేయటము, ఇంకా కొన్ని సామాగ్రి ఉంటాయి అమ్మవారికి, అంటే ఈ దోషాలు పోవటానికి. ఆ యొక్క పూజా ద్రవ్యాలతో హోమం చేసి ఈ 9 రోజులు వారి పూజ చేసి, ఈ హోమానికి సంబంధించినటువంటి హోమం రోజు కూడా అమ్మవారి యొక్క శ్రీచక్రము, ఒక వెండి రూపమ్మ, ఒక వెండి బిళ్ళ పైన శ్రీచక్రాన్ని చక్కగా అమర్చి, లక్ష్మీదేవి 2 ఏనుగులతో ఉన్నట్టుగా, మరి వారాహిదేవిని బిళ్ళపైన వేస్తే మనం వేసుకోలేము, ఆ తల్లిని పెట్టి మనం తట్టుకోలేము. ఓన్లీ 9 రోజులు చేసి నమస్కారం చేయాలి ఆ తల్లికి. అందుకని వారాహి లక్ష్మీదేవితో సమానం కాబట్టి, లక్ష్మీయే అన్నిటికీ మూలం కాబట్టి, లక్ష్మీదేవి 2 గజాలతో ఉన్నట్టుగా ఆ కాయిన్ మీద, అంటే ఆ యొక్క లాకెట్ మీద వేసి, ఆల్రెడీ కొంతమంది ఇస్తే పూజలో పెట్టాను. ఎవరైతే ఇప్పుడు గనక నన్ను సంప్రదిస్తారో దాని యొక్క విశిష్టత ఏంటమ్మా, అది బయట ఎక్కడైనా దొరుకుతుంది. ఇది పూజలో పెడతాం కదా, హోమం నేను మంత్రాన్ని ఆపాదించి తయారు చేయించి నేను చేయిస్తున్నాను. నా కంసాలతను ఉంటాడు, విశేషంగా ఇలాంటివి ఎన్నో చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు మీకు సంప్రదిస్తే మీరు చేయించేస్తారు. ఇంకా మనకి 4 రోజుల సమయం ఉందమ్మా. ఎవరైనా నాకు ఫోన్ చేశారనుకోండి, వెంటనే వారికి సంబంధించినట్టుగా వారి పేరు గోత్రాలు చెప్పి అది తయారు చేయించేసి అమ్మవారి దగ్గర పెడతాను. ఏది ఒక రోజైనా సరే శ్రీచక్రం, నేను చేసేటటువంటి ఆ శ్రీచక్రం యొక్క పూజలో పెడితే ఆ శ్రీచక్రము ఈ శ్రీచక్రానికి మధ్య లింకు చాలా గట్టిపడుతుంది. అట్లాగే లక్ష్మీదేవి సామాన్యంగా ఉండదు. ఆ యొక్క యంత్రము, ఆ లక్ష్మీదేవి ఒకే నాణం పైన అటు ఇటు ఉన్నాయంటే ఇక వాళ్ళ ఇంటికి వచ్చిందంటే వాళ్ళకి ఏది కావాలో అన్నీ కూడా ఆ తల్లే సమకూర్చి పెడుతుంది. ఆ హోమం రోజున విశేషంగా దానిమ్మ పళ్ళతో జరుగుతుందమ్మా. ఆవు నెయ్యి, చాలా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో హోమం జరుగుతుంది. విశేషమైనటువంటి సమిధులు, నవగ్రహ సమిధులు, ఏది పడితే అది పిచ్చి కట్టెలు కాకుండా నేను నవగ్రహ సమిధులతోనే చేయిస్తాను హోమం. కాబట్టి ఆ హోమాన్ని ఆచరించి ఆ యొక్క భస్మాన్ని ఒక 3 రోజులు నా యొక్క పీఠంలో, లలితా అమ్మవారి యొక్క పీఠంలో నాకు పిరమిడ్ ఉంటుంది, శ్రీచక్ర పిరమిడ్. దాంట్లో ఈ యొక్క వారికి ఇచ్చేటటువంటి ఈ యొక్క లాకెట్ని పెట్టి ఆరాధన చేసి వారికి తర్వాత నేను కొరియర్ చేయటం కానీ, కొంతమంది నా దగ్గరికి వచ్చి తీసుకుంటారు ఆఫీస్కి వచ్చి. కాబట్టి ఈ విధంగా చేసి నేను 9 రోజులు చేసినటువంటి కుంకాన్ని, అట్లాగే 9 రోజులు నేను అమ్మవారికి చుట్టినటువంటి ఒక రక్ష ఉంటుంది, ఆ రక్ష ఏదైతే ఉంటుందో దాన్ని, అట్లాగే భస్మాన్ని, హోమ భస్మాన్ని నేను గనక వారికి ఎప్పుడైతే పంపిస్తానో అప్పటి నుంచి వారికి అన్ని శుభ పరిణామాలే. అంటే ఇలాంటివి నేను ఎన్నో చేశాను కాబట్టి ఆ నమ్మకంతో చెబుతున్నాను. ఇక్కడ ఏదో వాళ్ళకి నమ్మించడానికి నేను చెప్పట్లా, అవన్నీ శుభం జరిగి వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి వీళ్ళకి ఆ శుభం జరగడానికి నేను అంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజ మీరు చేయండి. ఎవరికైనా విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా కుదరని వాళ్ళు ఉంటారు. ఒక హోమం చేయాలంటే అమ్మ, దాదాపు ఇలాంటి హోమాలు చేయాలంటే చాలా కష్టమైనటువంటి ఆర్థిక సమస్య ప్రక్రియ. ఇదేంటంటే పీఠం తరపున నాతో పాటుగా ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో ఉన్నంతలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను చేసి పెడుతున్నాను. ఇక అమ్మవారి యంత్రానికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకటమ్మా, వెండితో ఇస్తున్నాను కదా, ఆ వెండికి సంబంధించింది మరి వాళ్ళే భరాయించాలి. భరాయించలేని వాళ్ళు హోమం వరకు చేయించుకోండి. ఏదైనా మనకి ప్రసాదం ఏంటంటే హోమ భస్మం. కాబట్టి ఈ విధంగా ఎవరైతే హోమంలో పార్టిసిపేట్ చేస్తారో వారికి అనుకున్న పనులు చాలా శీఘ్రగతిన అవ్వటానికి వారాహిదేవి తమ యొక్క
సేనల్ని పంపించడానికి నా వంతు సహకారం, మంత్ర సహకారం నేను చేయగలుగుతాను. గురుగారు, మరి ఇంట్లో చేసుకునే వాళ్ళు సులువుగా ఎలా చేసుకోవచ్చు అంటారు ఆ రోజు? అష్టమి రోజు చెప్పాను కదమ్మా, ఉదయం పూట మామూలుగా యథాశక్తిగా అష్టోత్తర పూజ అవి చేసుకోవటం, ఉపవాసం ఉండటం, ఏదన్నా ఫ్రూట్ సలాడ్స్ లేకపోతే పాలు తాగటం ఇలాంటివి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అష్టమి రోజున ఆ విధంగా ఉండటం మంచిది, ఉపవాసం ఉండటం మంచిది. ఉండలేని వాళ్ళు ఇక మనం ఏం చేయలేము, అసలు వాళ్ళు అర్చనలు చేయకూడదు. ఉండలేని వాళ్ళు ఓ పని చేయాలి, మనకి గోధుమ రవ్వ లేకపోతే బియ్యపు రవ్వ వాటితో మనం ప్రసాదంలా చేసి అమ్మవారికి నైవేద్యం చేసి ఉండలేనటువంటి వాళ్ళు కాస్త అది అన్నంతో సమానం కాదు, ఒట్టిగానే మళ్ళీ దాంట్లో కూరలో పప్పులు వేసుకొని తినకూడదు. మామూలుగా తింటే ఏంటంటే శరీరం నిలబడటానికి కాస్త ఓపికగా ఉండేవాళ్ళు మంచినీళ్ళు, మిల్క్ లేకపోతే ఇందాక ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్స్ వాళ్ళే ఇంట్లో కోసుకొని హ్యాపీగా తినాలి. తిని మధ్యాహ్నం రాహుకాలం అన్నాను కదా, వీలుంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి హిందువు వారాహి అమ్మవారి ఉత్సవాలలో ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనైనా సరే, దేవాలయంలో అయితే దేవాలయంలో, ఇంట్లో అయితే ఇంట్లో. అమ్మ విడిగానే మనకి ప్రతి మంగళవారం దేవాలయాల్లో చాలామంది చేస్తారు, ఇళ్లలో చేస్తారు. మరి వారాహి ఉత్సవాల్లో చేస్తే ఫలితం రాదంటారా? కంపల్సరీ 100% అమ్మవారు ఇస్తుంది. కుజరాహు కేతు దోషాలను తీసవతల పారేస్తుంది. ఆ రోజున మంగళవారం చిత్తా నక్షత్రం అసలు సామాన్యమైన విశేషం కాదు, మాకు తెలుస్తుంది ఆస్ట్రాలజర్స్గా వాటి యొక్క విశేషం, నక్షత్ర ఫలితం ఎలా ఉంటుందో. మరి అందుకనే మరి వాళ్ళు ఉగ్రగ్రహాలు కాబట్టి ఉగ్రదేవతే వాళ్ళని కంట్రోల్లో ఉంచుతుంది. ఆ ఉద్దేశంతో నేనే ఆనందంగా చెబుతున్నానమ్మా. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోండి. ఆ తర్వాత సాయంత్రము ప్రదోషకాలం 6:30 తర్వాత నేను చెప్పినట్టుగా దేవీ కట్కమాల, సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరం, వారాహి అష్టోత్తరం చేయండి. కాస్త కష్టపడండి, తర్వాత మన జీవితాలు మళ్ళీ మనవే. ఈ విధంగా చేసి ఎవరినైనా సరే ఇంటికి పిలిచి ఒక 5గురినో 9 మందినో ముత్తైదువుల్ని జాకెట్ ముక్క లేదా ఒక్కరినైనా పిలిచి ఒక చీర, జాకెట్ ముక్క, పుష్పాలు, గాజులు, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఆ స్త్రీ దేవతకి వారాహి లక్ష్మీదేవి నమః వచ్చిన వాళ్ళని వారాహి దేవత అనకూడదు. వాళ్ళు ఫీల్ అవుతారు కదమ్మా. వారాహి స్వరూపం వేరు, వచ్చిన వాళ్ళు ఫీల్ అవరా? అందుకనే అమ్మ మీరే వారాహి లక్ష్మీదేవి అని చెప్పి అంటే వాళ్ళకి పవిత్ర భావన ఉంటుంది, చెప్పే వాళ్ళకి కూడా లక్ష్మీ స్వభావంగా వాళ్ళకి లభించే ఆ యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. ఈ విధంగా ఆవిడకి పెట్టి అమ్మవారికి ఆ రోజు మంగళవారం అయింది కాబట్టి వీలుంటే కందిపప్పు, బియ్యము, బెల్లము ఇవేసి క్షీరంలో ఆవు పాలల్లో పొంగల్ చేయటం, ఓ పక్కన చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ చక్కగా చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొడతారు. దానిమ్మ పళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నివేదన చేయండి. సాయంత్రం పూట మీరు చేసుకునే కలుషం అయితే కలుషము, ఫోటో అయితే ఫోటోకి ఇందాక చెప్పిన ద్రవ్యాలు ఉన్నాయి కదా, పూలు, ఎర్రటి గులాబీ పూలు, మరువము, అట్లాగే అమ్మవారికి సంబంధించి బిల్వదళాలు, అట్లాగే ఎర్రగన్నేరు, అట్లాగే తులసి దళాలు వీటితో ఆచరించండి. నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి, ఆ తల్లికి ప్రణామం చేయండి. మీ పనులు ఎందుకు కావో నేను చూస్తాను. మరి గురుగారు ఇంత మంచి రోజు ఒక మంత్రాన్ని జపించాలంటే ఒక మంత్రం తెలియజేయండి. ఏం లేదు, ఆల్రెడీ అందరూ చేస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యే నమః చెప్పి ఆల్రెడీ మన వీడియోలో ఏ మంత్రానికి ఏ రకమైన ఫలితం వస్తుందో ఆల్రెడీ చెప్పి పెట్టా. అట్లాగే దండనాథాయ ఓం ఐం హ్రీం శ్రీం అంటే ముగ్గురమ్మలు వచ్చి ఆ తల్లితో సపోర్ట్గా ఉంటారనమాట. ఓం ఐం మూల బీజాక్షరాలు మాత్రము దయచేసి ఎవరూ చదవకండి. మనకి ఫోన్లలో వస్తున్నాయి, పుస్తకాల్లో కింద ఇస్తున్నారు, కానీ అవి అవి గురువు ఉపదేశం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. అమ్మవారిది ఇందా చెప్పా కదా, పంచమీ దండనాదాచ సమయ సంకేత సమయేశ్వరి ఇలాంటివి చెప్పాను కదా. ఆ 12 నామాలు ఆల్రెడీ మొదటి వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. అవి చక్కగా చదువుకోండి. జపించాలంటే ఓం దీంట్లో ఇంకో మర్మం ఇచ్చారమ్మా అందరూ చదవడానికి, మీరు అడిగారు కూడా చదువుతున్నాను. బీజాక్షరాలు ఇందా మొత్తం చదవకపోయినా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యే నమః, ఆ ఐం గ్లౌం అనే దాంట్లో మంచి బీజాక్షరం ఉంటుంది, మంచి వైబ్రేషన్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆ బీజాక్షరాలు. కాబట్టి ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యే నమః ఈ మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని జపించండి. అసలు ఎంతసేపు జపిస్తారో మీకే తెలియకుండా జపించండి. ఆ తర్వాత అష్టోత్తరాలు అవి చేసుకోండి. చక్కటి విశేషమైనటువంటి ప్రాధాన్యత, లక్ష్మీ వృద్ధి కలుగుతుంది. మీకు ఏది కావాలంటే దొరుకుతుంది, ఏది కావాలో అది వెళ్ళిపోతుంది. గురుగారు మొత్తం మీద నవరాత్రులలో అష్టమికి ఉన్న విశిష్టత గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు, అమ్మ గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీ వారాహి లక్ష్మీ దేవ్యే నమః. సర్వే జనాః అభీష్ట సిద్ధిరస్తు.